Welcome to Dial News Special Debate. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సినిమాల్లో నటించకుండా నిషేధించండి. అలాగే హరిహర వీరమల్లుకు ఆయన వాడినటువంటి ప్రభుత్వ నిధులను కూడా రికవరీ చేయండి. ఇది నినాదం కాదు, సాక్షాత్తు ఏపీ హైకోర్టుకు వెళ్ళినటువంటి ఓ అభ్యర్థన. ఏపీ లిబరేషన్ కాంగ్రెస్ చీఫ్ అలాగే ఎక్స్ ఐఏఎస్ విజయ్ కుమార్ అభ్యర్థనలో నిజాయితీ ఎంత, దీని వెనుక రాజకీయ శక్తులు ఏమన్నా ఉన్నాయా, లేదంటే పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేక ద్వేష విద్వేషాలు కలిగి ఉన్నారా అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. లెట్స్ ఇన్వైట్ ఎక్స్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే విజయ్. సార్ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ని మీరు కొన్ని రోజులు బట్టి విమర్శిస్తున్నారు, రాజకీయ పరంగా సైద్ధాంతిక పరంగా అంతవరకు ఓకే. ఏపీ హైకోర్టుకి వెళ్ళి మీరు ఏకంగా పిటిషన్ దాఖలు చేశారు హరిహర వీరమల్లుకు సంబంధించి. ఏంటి నిజంగా ఆ చిత్ర నిర్మాణం కోసం, చిత్ర ప్రచారం కోసం ప్రజాధనాన్ని పవన్ కళ్యాణ్ వాడుకున్నారా? అంటే మేము యాక్చువల్గా ఒక రిట్ పిటిషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. రిట్ ఆఫ్ మ్యానిమస్ గ్రాంట్ చేయమని హానరబుల్ హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకోసం అని అంటే, ఒక 15 రోజుల క్రితమే మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అప్రోచ్ అయ్యి, ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్, మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్, ప్రాఫిట్ ఆఫ్ ఆఫీస్ అనేటువంటి అంశాలు, అంటే ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తనకు, తన మనుషులకు, తన వారికి లాభాపేక్ష చేసే విధంగా, ఆదాయం వచ్చే విధంగా తన పదవిని ఉపయోగించుకున్నాడు. అలా పదవిని దుర్వినియోగం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. వారు చేసినటువంటి ప్రమాణాన్ని ఉల్లంఘన చర్య. దీనిని విచారించండి, విచారణ తర్వాత తగు చర్య తీసుకోండి అని ప్రభుత్వాన్ని మేము అడిగాం, ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ కంప్లైంట్ ద్వారా. అయితే 10 రోజులు గడిచినా కూడా వారు ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. అందువల్ల మేము హైకోర్టుకు వెళ్ళి ఒక రిట్ ఆఫ్ మ్యానిమస్ గ్రాంట్ చేయమని అడగడం జరిగింది. సో దాని కంటెంట్ చెప్పమంటారా? యా ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే. సో దీనిలో ప్రధానంగా మేము కోరినటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశాలు ఒక 6 ఉన్నాయి. ఆ తర్వాత కోర్టు ఎలాంటి ఆర్డర్ అయినా పాస్ చేయాలనేటువంటి ఒక అంశం ఉంది. సో దీనిలో మేమేం అడుగుతున్నామంటే, ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇఫ్ రిక్వైర్డ్, ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఈ ఎలిగేషన్స్ మీద చేయండి. మిస్కండక్ట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అబ్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ అండ్ పబ్లిక్ మెషినరీ, గవర్నమెంట్ మెషినరీ. ఇది ఎందువలన అంటే, ఒక ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, పక్షపాతం లేనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ప్రభుత్వం మేము ఇచ్చిన కాగితం మీద స్పందించలేదు కాబట్టి ఇండిపెండెంట్గా సిబిఐతో, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడులకు లొంగనటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఎంక్వైరీని చేయించమని, తదుపరి దాని మీద చర్యలు తీసుకోమని మేము అడిగాము. దీనితో పాటు ఒక 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 7, 11 అండ్ 13 ప్రకారం ఒక మిస్కండక్ట్ అనేటువంటిది జరిగింది. దీనిని విచారించి చర్య తీసుకోండి అనేటువంటి ప్రేయరు. దీనితో పాటు మీరు అన్నటువంటి అంశం ఏమిటంటే, ఈ హరిహర వీరమల్లు అనేటువంటి ఒక సినిమా ఈవెంట్లో మంత్రిగా ఉండి పార్టిసిపేట్ చేయడమే కాకుండా, దాన్ని ప్రమోషనల్ యాక్టివిటీ చేసుకోవటమే కాకుండా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకు సినిమా టికెట్లు పెంచకపోయినా నేను నా పదవి ద్వారా, నాకున్న అవకాశం ద్వారా ముఖ్యమంత్రిని కలిసి అడిగి 150 రూపాయలకి అమ్మే టికెట్ని 600 ప్లస్ ట్యాక్సెస్కి పెంచాను. సో ఈరోజు ఆ పెంచినటువంటి టికెట్ ద్వారా మీరందరూ సినిమాలు చూడండి అనేటువంటి ఈ ఎక్స్ట్రాడినరీ హైక్ ఇన్ ప్రైస్ ఆఫ్ టికెట్ అన్న దానికి సంబంధించి లీగాలిటీ ఎంత, ప్రొప్రైటీ ఏంటి, ప్రొసీజరల్ జస్టిఫికేషన్ ఏమిటి అనేటువంటిది కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అడిగాము. దీంతోపాటు పబ్లిక్ ఫండ్స్ మిస్యూజ్ కానీ, పబ్లిక్ పర్సనల్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మిస్యూజ్. ఎందువల్లంటే, ఒక శ్రీకాకుళం లాంటి ప్లేస్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ తీసుకుని ఒక థియేటర్లోకి వెళ్ళి ఒక ఈవెంట్ని కండక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. కలెక్టర్, ఎస్పీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఒక స్వచ్ఛందంగా స్వయం ప్రతిపత్తితో ఎంక్వైరీ చేసి ఆ విచారణలో వచ్చిన అంశాలకు అనుగుణంగా చర్య తీసుకోమని చెప్పేసి మేము అడగడం జరిగింది.
అంటిల్ దిస్ యాక్టివిటీ ఈజ్ కంప్లీటెడ్, ఉమ్, వీరిని ఇంకా సినిమాల్లో నటిస్తూ ఇంకా మిస్యూజ్ ఆఫ్ పవర్, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఇది తేలే వరకు నివారించండి అని అడిగున్నాము. అది ఆ పాయింట్ తోటి మీరు స్టార్ట్ చేశారు. ఇది శాశ్వతంగా మా యొక్క కాదు పవన్ ఉద్దేశం. కళ్యాణ్ నిషేధించాల్సింది, కేవలం తన పదవిలో ఉన్నంత వరకు, దీనిపై నిజాలు నిగ్గు తేలే వరకు. ఎస్, పదవిలో ఉన్నంత వరకు వేరే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయకూడదు, ఎలాంటి వ్యాపారాల్లో నేరుగా పాత్ర వహించి ఉండకూడదు, ఎలాంటి వ్యాపార సంస్థల్లో ఇతను ఒక పదవిని పొంది ఉండకూడదు. ఇట్ ఈస్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది, వారు చేసినటువంటి ప్రమాణానికి ఉల్లంఘన అవుతుంది. అంతేకాదు, భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ప్రతి మినిస్టర్ వెదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ పాటించవలసి ఉన్నాయో ఆ నియమ నిబంధనలను ఉల్లంఘన జరిగింది. అందువల్ల వీరు మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. బికాస్ హీ హాజ్ ఆల్రెడీ కన్ఫెస్డ్ అండ్ అడ్మిటెడ్ దట్ ఫర్ మనీ హీ యాక్టెడ్ ఇన్ మూవీస్. అంటే డబ్బు కోసం నేను సినిమాల్లో పనిచేశానని చెప్పారు మంత్రిగా అయిన తర్వాత. అలా మరొక రూపంలో డబ్బు తీసుకోవడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన. అందువల్ల మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీని ఎంక్వైరీలో విచారించినప్పుడు వచ్చినటువంటి నిజాలను బట్టైనా వారు మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వస్తుంది. లేదు, మోరల్ గ్రౌండ్స్ మీద ఇప్పుడే రాజీనామా చేసినా కూడా విచారణ అయితే చేయాలి. రైట్ సార్, ఇప్పుడు మీరు హైకోర్టుకు వెళ్ళిన అంశంపై మీడియా ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాసింది, ఒక్కొక్క కథనం ఒక్కొక్క ప్రసారం చేస్తుంది. ఐ నీడ్ ఎ క్లారిటీ. ఇప్పుడు సిబిఐకి దీన్ని అప్పగించండి, దీంట్లో నిజాలు నిగ్గు తేల్చండి, పవన్ కళ్యాణ్ తో పాటు ఆ సినిమా యూనిట్ కి నోటీసులు జారీ చేయండి అంటే హైకోర్టు ధర్మాసనం రిజెక్ట్ చేసినట్లు, ఈ స్టేజ్ లో మేము ఇవ్వలేమన్నట్లు తెలిసింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అసలు ఏం జరిగింది ఈ కేసులో? వాట్ ద రెస్పాండెంట్ ఆఫ్ హైకోర్ట్? అంటే యాక్చువల్గా మాకున్న రెస్పాండెంట్స్ వచ్చి, ఫస్ట్ రెస్పాండెంట్ గవర్నమెంట్ బై చీఫ్ సెక్రటరీ. సిన్స్ ఇక్కడ కరప్షన్ ఇన్వాల్వ్ అయింది, నెపోటిజం ఇన్వాల్వ్ అయింది అన్న దాని మీద ఎంక్వైరీ జరగాలి కాబట్టి ఏసీబీ, సెకండ్ హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది. సో హోమ్ మినిస్ట్రీ, ఏసీబీ, ఆ తర్వాత ఇండిపెండెంట్గా జరగాలి కాబట్టి సిబిఐ. వీళ్ళ నలుగురిని మేము రెస్పాండెంట్స్గా పెడుతూ అన్అఫీషియల్ రెస్పాండెంట్గా ఎవరి మీద అయితే ఈ రిట్ వేశామో వారిని కూడా, అంటే గౌరవ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా 5వ రెస్పాండెంట్గా మేము పెట్టడం జరిగింది. అయితే ఈ స్టేజ్లో అతనికి నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఎలా అనే 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 చర్చ జరిగిందనేది నేను విన్నాను. ఇప్పుడు అక్కడ ఒక టైపోగ్రాఫికల్ మిస్టేక్ లాంటిది ఒకటి జరిగింది. ఏమంటే సిబిఐ పేరు మర్చిపోయారు ఆ రిజిస్ట్రీలో. సో నాకు వచ్చిన సమాచారం ప్రకారం సిబిఐని కూడా ఇంక్లూడ్ చేసి మళ్ళీ వేయండి అని జడ్జి ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలిసింది. సో అప్పుడు వారి యొక్క కౌన్సిల్స్ ఉంటారు కదా, ప్రాసిక్యూటర్తో పాటు వారి కౌన్సిల్స్ కానీ లేదా సొలిసిటర్స్ కానీ ఉంటారు కదా, వారు వచ్చి వారి వాదనలు విన్నప్పుడు వారు జస్టిస్ దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మేము వేసినటువంటి పిటిషన్ ఒక వారం రోజులు వారికి టైం ఇచ్చి సిబిఐని కూడా చేర్చండి అని జడ్జి ఆర్డర్ ఇచ్చున్నారు. మీరు టార్గెట్ చేశారు అనగానే రాజకీయ ఉద్దేశాలు, రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి, ఉండి ఉంటాయని చెప్పి చాలా మంది అనుకుంటారు. అనుకున్నటువంటి వాళ్ళు నేను కూడా ఒకరిని అనుకుందాం. కానీ మీరు హైకోర్టుకు వెళ్ళిన విధానం చూస్తే ఒక ప్రాపర్ ఛానల్లో వెళ్ళారు విజయ్ కుమార్ గారు. ఫస్ట్ ప్రభుత్వానికి నివేదించారు, అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి మీకు ఇన్ఫర్మేషన్ రాకపోయిన తర్వాతనే మీరు హైకోర్టుకు వెళ్ళారు. సో పక్కా ఎట్లాగైనా కూడా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలి, సూ చేయాలి అనేటువంటిది మీ ఉద్దేశమా? లేకపోతే ఒకవేళ నిజంగా ప్రజాధనం దుర్వినియోగం అయితే ప్రజలకు మేలు చేయాలనేటువంటిది మీ ఉద్దేశమా? ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ మాత్రమే. అక్కడ ఆ రకమైనటువంటి చర్య ఎవరు తీసుకున్నా కూడా వారి మీద, అంటే అలాంటి మిస్యూజ్కి ఎవరు పాల్పడినా కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా ఏ రాజ్యాంగంతో అయితే మేము రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాము, జరుగుతున్న తప్పు ఒప్పుల్ని మీ దృష్టికి తెస్తాము, తప్పుల్ని ప్రశ్నిస్తాము, అన్యాయాన్ని ప్రశ్నిస్తాము అని మా పార్టీ రాజ్యాంగంలో ఏమి రాశామో అది మేము రిజిస్ట్రేషన్ అప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఏమి ఇచ్చామో
పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా మేము ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాము. చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్ప కేవలం ఈ వ్యక్తి అనేటువంటిది నిమిత్త మాత్రుడే. వై? బికాస్ ఈ రోజు వారు పాల్పడ్డారు, రేపు ఇంకొకరు పాల్పడవచ్చు. ఎవరు పాల్పడినా కూడా తప్పుని తప్పుగా దానికి సంబంధించిన చర్య తీసుకోవాల్సిందిగా మేమైతే డిమాండ్ చేస్తాము. అది ఒకవైపు. రెండవది, వారు సినిమాల్లో యాక్ట్ చేస్తారా, వేరే వ్యాపారాలు చేసుకుంటారా అనేది మాకు అనవసరమైనటువంటి విషయం. ఎందుకనంటే వ్యక్తిగతమైనటువంటి ఆక్యుపేషన్, ప్రొఫెషన్ రాజ్యాంగమే ఇచ్చింది మీకు ఎంచుకునే హక్కు. ఇట్స్ ఎ రైట్. సో యూ టేక్ ఎనీ ప్రొఫెషన్ ఆఫ్ యువర్ చాయిస్ బేసింగ్ ఆన్ యువర్ ఎబిలిటీ అండ్ ఇంట్రెస్ట్. వీ హ్యావ్ నో ఇష్యూస్ ఆన్ దట్. బట్ వాట్ ఈస్ అవర్ ఇష్యూ? యూ హ్యావ్ బికమ్ ఏ మినిస్టర్ ఇన్ దిస్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వంలో మీరు మంత్రి అయ్యారు. మంత్రి అయ్యారనంటే లెజిస్లేచర్ నుంచి మీరు ఎగ్జిక్యూటివ్లోకి వచ్చారు. ఎగ్జిక్యూటివ్ అనేది, పాలనా యంత్రాంగం అనేది 24/7 ప్రజల కోసం పనిచేయాలి. వీఆర్ సివిల్ సర్వెంట్స్. హూ ఎవర్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఎగ్జిక్యూటివ్, దే ఆర్ కాల్డ్ సివిల్ సర్వెంట్స్. అంటే పౌరుల యొక్క సేవకులు. ప్రజల కోసం పని చేయడం, పని చేస్తానని చెప్పి వచ్చి ఈరోజు 24/7 ప్రజల పక్షాన్ని నిలబడి వారికి సేవలు అందించకుండా మంత్రిగా కొన్ని శాఖలు తీసుకుని ఆ శాఖల్లో మీరు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలను నిర్వర్తించకుండా మీ సొంత పనులు చేసుకుంటానంటే చేసుకోండి. సొంత పనులు చేసుకోవడానికి మీ కార్యక్రమాల్లో మీరు ఉండండి. అప్పుడు ఈ మంత్రి పదవిలో కొనసాగడానికి అవకాశం లేదు. సో అక్కడ ఇక్కడ చేయడం అనేటువంటిది రాజ్యాంగ ఉల్లంఘన. మేమనేది ఏంటంటే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉండాలి, అందులో ఉండే మంత్రులకు ఒక జవాబుదారీతనం ఉండాలి. దే ఆర్ అకౌంటబుల్ ఫర్ ద పీపుల్. సో ప్రజలకు జవాబుదారీతనంలో ఉండి పనిచేయాల్సిన మీరు ఆ పనే చేయండి అని మేము నిలదీస్తున్నాం. సో అది మా ఇంట్రెస్ట్. వారి సినిమాలకు సంబంధించిన మాకేం ఇంట్రెస్ట్ లేదు, ఏమైనా చేసుకునేవాడు. అదే సమయంలో అధికారాన్ని వాడుకుని టికెట్ రేట్లు పెంచుకోవడం, దాని ద్వారా వారు కానీ వారికి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ లాభం వచ్చే విధంగా, ఆదాయం వచ్చే విధంగా, మేలు జరిగే విధంగా పదవిని దుర్వినియోగం చేయడం, ఇవన్నీ కూడా ప్రజా క్షేత్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు. అందువల్ల మేము ఒక రాజకీయ పార్టీగా ముందుకు వచ్చి దీన్ని ప్రశ్నిస్తున్నాము, చర్య తీసుకోమని కోరుతున్నాము. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ విషయం గురించి అడిగినప్పుడు అసలు మీ అప్లికేషన్ ఏమాత్రం కన్సిడర్ చేయలేదా? రిప్లై ఇవ్వలేదా? రిప్లై ఇవ్వలేదు. నేరుగా అయితే మాకు ఎలాంటి సమాచారం కూడా లేదు. బట్ కాగితాలు అయితే వెళ్ళాయి, సర్క్యులేషన్లో పెట్టుకున్నారు తప్ప మాకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సో ప్రభుత్వం నుంచి ఎలాంటి సకాలంలో సరైన స్పందన లేదు కాబట్టే మీరు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఎస్. గతంలో పొలిటికల్ పరంగా లేకపోతే ఎన్నో విషయాల పరంగా హైకోర్టుకి రిట్ పిటిషన్ దాఖలు అవ్వటం మనం చూసాం. మీ ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు మీరు కూడా చూసి ఉంటారు విజయ్ కుమార్ గారు. రేపు ఈ పిటిషన్ పైన రాజకీయ దురుద్దేశంతో చేసింది అని ఒకవేళ మీకు ఎదురు తగలదని గ్యారంటీ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ దురుద్దేశం అయితే లేదు. దట్ ఈస్ నెంబర్ 1. వై? బికాస్ నేను చాలా క్లియర్గా చెప్పున్నాను. ఇప్పుడు మేము వేసినటువంటి రిట్ పిటిషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కోడ్ ఆఫ్ మినిస్టర్స్ గా ఉన్నవాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమిటనేది ఎత్తి రాసాం మేము. ఇదంతా కూడా తిరిగి మళ్ళీ ఆ సెక్షన్స్ అన్ని కూడా తిరిగి చూపించడం జరిగింది. సో దీనిలో వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏ రకమైనటువంటి మిస్యూజ్కు వెళ్ళకూడదు అనే దాంతో పాటు వీళ్ళు అన్ని రకాల వ్యాపారాల దగ్గర నుంచి దూరంగా ఉండాలి, వాటి కనెక్షన్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ప్రైమ్ మినిస్టర్కి, స్టేట్ అయితే చీఫ్ మినిస్టర్కి ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తూ వారి యొక్క అసెట్స్, లయబిలిటీస్ అన్నిటినీ కూడా ఇవ్వాలనేటువంటి దీనిలో క్లియర్గా ఉంది. సో ఈ విషయాలన్నీ కూడా మేము ప్రస్తావన చేసాం ఒకవైపు. మరొక వైపు ఏమిటంటే గతంలో ఉదాహరణకి 2006లో సోనియా గాంధీ గారు ఎన్ఏసి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కి చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఇదే అంశం వచ్చింది. అది ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి పదవి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది, ఎలా ఈమె చేయగలుగుతుంది అనేటువంటి వివాదం వస్తే షీ వాజ్ సబ్జెక్టెడ్ టు డిస్క్వాలిఫికేషన్. ఇంకా డిస్క్వాలిఫికేషన్ ఆర్డర్ వస్తుందన్న సమయంలో వారు రిజైన్ చేసేసారు, ఎంపీ పదవి కూడా రిజైన్ చేశారు. ఆ తర్వాత వీరిలాగా సినిమా యాక్టర్గా ఉన్నటువంటి వారు జయా బచ్చన్ వారు ఎంపీగా ఉంటూ ఉత్తరప్రదేశ్ ఫిలిం బోర్డుకి చైర్పర్సన్ గా ఉంటే ఎలక్షన్ కమిషన్ వారికి డిస్క్వాలిఫికేషన్ ఇచ్చేసింది.
ఓకే. సో వారు డిస్క్వాలిఫై అయిపోయారు. శశి థరూర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు ఎప్పుడు 2010లో. ఆ సమయంలో ఈ ఐపీఎల్ మ్యాచెస్కి కొచ్చి ఫ్రాంచైజీకి బెనిఫిట్ చేసే విధంగా వారి అసోసియేట్స్ కోసం తన ఆఫీస్ వాడుకున్నాడు అనేటువంటి ఇలాంటి అభియోగం వస్తే హీ హ్యాస్ రిజైన్ ఫ్రమ్ హిజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. సో అట్లాగే పవన్ కుమార్ బన్సల్ 2013లో యూనియన్ రైల్వే మినిస్టర్గా ఉన్నారు. ఉన్నప్పుడు వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఫేవర్ చేసే విధంగా రైల్వే మినిస్ట్రీని ఉపయోగించుకున్నారనేటువంటి అభియోగం వస్తే వారు కేబినెట్ నుంచి రిజైన్ చేశారు. ఇలా దయానిధి మారన్ వారు సన్ టీవీ నెట్వర్క్ నడిపిస్తూ ఉన్నారు. ఒక టెలికాం మినిస్టర్గా ఉండి సన్ నెట్వర్క్కి వారి ఫ్యామిలీ బిజినెస్కి బెనిఫిట్ అయ్యే విధంగా వారు అధికారాన్ని మిస్యూజ్ చేశారనే ఎలిగేషన్ మీద టెలికాం మినిస్టర్ నుంచి రిజైన్ చేశారు. ఇవన్నీ దేశవ్యాప్తంగా జరిగినాయి. మిజోరం రాష్ట్రంలో లల్తన్జరా అనేటువంటి ఒక సివిల్ సప్లైస్ మినిస్టర్, మన మనోహర్ గారు లాగా, వారు ఆ సివిల్ సప్లైస్ కమోడిటీస్ని, మిడ్ డే మీల్ స్కీమ్స్ని మిస్యూజ్ చేసి వారి ఫ్యామిలీకి, అంటే ఆ కాంట్రాక్ట్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారని చెప్పి అభియోగం వస్తే షీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది మినిస్ట్రీ. సో ఆ లల్తన్జరా అనేటువంటి మినిస్టర్ గారు మిజోరంలో రిజైన్ చేశారు. సో ఇవన్నీ కూడా ప్రెసిడెన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ రాజకీయ దురుద్దేశం ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ప్రజలకు మంచి చెడులు తెలియజేస్తూ తప్పుల్ని ప్రశ్నిస్తున్న తప్పుల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఎవరు తప్పు చేసినా, అది ఏ పార్టీ అయినా సరే, మేము తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం, ప్రజల వైపుకు తీసుకెళ్తాం. లిబరేషన్ కాంగ్రెస్ చీఫ్ గానే మీరు ప్రజల కోసం ఈ పని చేశారా? అంటే పవన్ కళ్యాణ్ అగైనెస్ట్ గా ఏపీ హైకోర్టుకు వెళ్ళారా, లేకపోతే ఏదైనా రాజకీయ శక్తి, కనిపించని అదృశ్య శక్తి మీ వెనక ఉండి ఇదంతా చేయిస్తుందా? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా చేయాలి అని అనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీని వెనకుండి నడిపించాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు అంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఒక 6 నెలల పాటు ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి మనం వేచి ఉన్నాం. ఆ తర్వాత నుంచి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కానీ, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నటువంటి పరిస్థితిని కానీ ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ వచ్చాం. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అనేక మార్లు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అనేక మార్లు వారు చెప్పిన మాటల్ని కాంట్రడిక్ట్ చేసుకున్నారు. వారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని వారే డిఫీట్ చేసుకుంటూ మాట్లాడారు. ముందు మాట్లాడిన మాటకి వెనక మాట్లాడిన మాటకి పొంతన లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఆ తప్పుదోవలోకి వెళ్ళకూడదు, మనం ఏది నిజం కాదు తెలుసుకోవాలని, అలా తప్పుదోవలోకి వెళ్లకుండా నిజాలు ప్రజలకు తెలియచేయాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం. రైట్ సార్, లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ హైకోర్టుకు వెళ్ళటము, హైకోర్టు పిటిషన్, లెట్స్ వెయిట్ ఫర్, ఖచ్చితంగా మనం హైకోర్టు రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏంటి ఇప్పుడు 1.5 year లో పవన్ కళ్యాణ్ ప్రజల నాయకుడిగా, ఒక పార్టీ చీఫ్ గా సక్సెస్ అయినట్లా, లేకపోతే ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రోగ్రెస్ కార్డ్ సార్? అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వారు శాఖలు తీసుకున్నారు, 2-3 వారు మిగిలిన మంత్రుల కంటే ఎక్కువే తీసుకున్నారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మరి గత 100 రోజులుగా ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లోనే పనిచేశారంటే, నిన్ననే ఒక న్యూస్ చూశాను నేను, 29 రోజులే ఇక్కడ ఉన్నారని, మిగిలినటువంటి 71 రోజులు ఆంధ్రాలో లేరని. నేనేం క్వశ్చన్ చేస్తున్నానంటే, ఎనీ ఏపీ మినిస్టర్ హ్యాస్ టు స్టే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. ఆంధ్రప్రదేశ్లోనే ఉండి ఇక్కడే పని చేయాలి. అందుకోసం మీరు మంత్రి అయ్యారు. హైదరాబాద్లో ఏం పని మీకు? వేరే చోట ఏం పని మీకు? రాష్ట్రం ఇక్కడ ఉన్నప్పుడు, ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉండి పని చేయాలి? 24/7 పని చేయాలి. ఒకవేళ మీరు ఏదైనా ఢిల్లీ వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు అని అంటే అఫీషియల్ ఎంగేజ్మెంట్ మీద వెళ్ళొచ్చు. దానికి ప్రాపర్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ నుంచి రావాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకి చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తున్నారు, వస్తున్నారు అని అంటే ఫైన్, అది మీ ఇష్టం. కానీ దానికి సంబంధించి ఏ విధంగా ఈ చార్టర్డ్ ఫ్లైట్ వాడుతున్నారు, దీనికి ఎవరు బిల్లు పే చేస్తున్నారు? ఎందుకనంటే ఇక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్లో చాలా క్లియర్గా చెప్తుంది, మంత్రులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ, లేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ రకమైనటువంటి గిఫ్ట్స్ కూడా తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా
చార్టెడ్ ఫ్లైట్ గిఫ్ట్గా ఇచ్చినా లేదా దాన్ని స్పాన్సర్ చేసినా అది కూడా తప్పు అవుతుంది. సో ఇట్లా అనేక రకమైన అంశాలు ఉంటే వారి శాఖలో గ్రామాల్లో మంచినీరు లేక, తాగునీరు లేక, ముఖ్యంగా పేదలు నివసించే కాలనీలో పారిశుద్ధ్యం లేక అంటువ్యాధులు వచ్చి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న, ఈ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటే వాటికి సంబంధించి లోతుగా సమీక్ష చేసి అందుకు నివారణ చర్యలు కానీ, ప్రివెంటివ్ యాక్షన్స్ కానీ, ఆ తర్వాత ప్యూనిటివ్ యాక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా తీసుకోకుండా వీరు ఇలా అందుబాటులో లేకుండా ఉండడం అనేటువంటిది ఎలా సక్సెస్ అవుతుంది అనేది ఒకవైపు అయితే, ముఖ్యమంత్రి వారికి ఇచ్చినటువంటి ర్యాంకు ఏమిటి అని అంటే ఫైల్స్ డిస్పోజల్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉందనేటువంటిది చెప్పారు. సో ఇవన్నీ ఒక మైండ్ గేమ్ ఆడే విధంగా రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం, జనాలను ఇమోషనల్గా ఆడుకోవటం, వాడుకోవటం అనేది కనిపిస్తుంది తప్ప ప్రజల కోసం నిలబడి పనిచేసినటువంటి పరిస్థితి లేదు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మేము సంస్థాగతంగా బలపడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకమైనటువంటి రెస్పాన్స్ ప్రజల్లో ఉంది. గ్రామాల నుంచి, పట్టణాల నుంచి అనేక మంది పార్టీలోకి చేరటమే కాకుండా ఒక వ్యవస్థగా నిర్మాణం అవడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మేము పార్టీగా బలపడి తృతీయ ప్రత్యామ్నాయంగా 2029కి ఎదిగి అధికారంలో పేదవాళ్ళకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి మా వెనక ఒకడు ఉండి మమ్మల్ని నడిపించాల్సిన అవసరం లేదు. అలా ఒకళ్ళ మాట వినాల్సిన అగత్యం అంతకంటే మాకు లేదు. బికాస్ వీఆర్ అపోజింగ్ బోత్ ద పార్టీస్. వై? బికాస్ దేర్ ఆల్ అగ్రవర్ణ పెత్తందారుల పార్టీలు అయ్యి, ఉన్నత వర్గాల పార్టీలు అయ్యి, వాళ్ళకు ఓట్లు వేసినంతకాలం పేదలకు అధికారం రాదు. పేదవాళ్ళని పేద పార్టీ నుంచి వాళ్ళ నాయకత్వానికి ఇస్తే వీళ్ళు అధికారంలోకి వస్తే భాగస్వామ్యం అవుద్ది, కానీ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఓట్లేసి అధికారం ఇస్తే అది ఎట్లా అవుతుంది? సో అవర్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్, అవర్ ఐడియాలజీ ఈజ్ క్లియర్. మా ఆలోచన విధానం పక్కాగా ఉంది. అందుకోసం మేము స్వచ్ఛందంగా, స్వతంత్రంగా పనిచేస్తున్నాం. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఏపీ హైకోర్టు ఒక వారం గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే హరిహర వీరమల్లు యూనిట్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ స్పందించలేదు. అయితే ఈ వారం రోజుల తర్వాత హైకోర్టు నుంచి కానీ, అలాగే యూనిట్ నుంచి కానీ ఎలాంటి స్పందన అయినా కనుక వస్తే మళ్ళీ మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ స్పెషల్ డిబేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.